ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు. దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాలను, మీకిచ్చిన పరిచర్యలను, మీకిచ్చిన సంపదను సమస్తమును దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము ధ్యానము చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ దిన మన అంశం జీవము గల దేవుణ్ణి విడిచిన వివిధ వ్యక్తుల పర్యవసానాలను గురించి ధ్యానము చేసుకుందాం. అనేక సార్లు మనము దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విసర్జించి మనము కష్టాలను, సమస్యలను, లేక అనేకమైన కీడులను, ఆపదలను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం. బైబిల్లో ఆ విధంగా అనేక మంది అనేకమైన కారణాల చేత, లేక లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత ఆకర్షింపబడి దేవునిని విడిచిన వారు ఉంటూ ఉన్నారు. ఆ విధముగా కీర్తనలు 73:27 వచనములో, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. ఆసాపు సంగీత విద్వాంసుడు, దీర్ఘదర్శి, కవి. ఆసాపు దేవుని యొక్క సముఖములో దేవునిని స్తుతించి ఆరాధించి దేవుణ్ణి ఘనపరిచే ఆధిక్యతను కలిగినవాడు. అటువంటి ఆసాపు బయటికి వచ్చాడు, లోకాన్ని చూచాడు, లోకములో ఉన్న వ్యక్తులను, తనకు కలిగిన స్థితిని చూచుకొని ఆయన ఎంతగానో మదనపడ్డాడు, ఒక విధంగా ఆందోళన చెందాడు. కానీ మరలా దేవుని సన్నిధానానికి వెళ్ళి తన తప్పుని ఒప్పుకున్నాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము అని అంటూ పైన 27వ వచనములో, నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునిని విసర్జిస్తే, దేవునిని విడిచి వ్యభిచరిస్తే, దేవునిని మరిచిపోతే, దేవునిని మనము ఒక విధంగా ఆయనకు దూరంగా వైదొలిగితే మన యొక్క జీవిత పర్యవసానాలు బహు భయంకరంగా ఉంటాయి. ఆ విధంగా బైబిల్లో అనేక మంది జీవము గల దేవుణ్ణి విడిచిపోయారు. హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనములో, సహోదరులారా, సహోదరీలారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, జీవము గల దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనము విశ్వసించిన దేవుడు, మనము స్వీకరించిన దేవుడు, మన హృదయాలలో రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా, యజమానునిగా అంగీకరించిన ఆ దేవుణ్ణి మనము విడిచిపోతే, అందుకే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను, మీలో, ఈ వాక్యాన్ని వింటున్న మనము ఏ కారణము చేత, ఏ లోక ఆకర్షణ చేత, ఏ పరిస్థితుల ప్రభావము చేత, ఏ యొక్క ఇహలోక సంబంధమైన వ్యక్తుల చేత దేవునిని ఒకవేళ విడిచిపోతే, అందుకే ఇక్కడ గ్రంథకర్త వ్రాస్తూ, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి దేవునిని కలిగాం, దేవునిని పొందుకున్నాం, మన హృదయం అనే సింహాసనం మీద ఆయనను ప్రతిష్ఠించుకున్నాం. కానీ అనేక సార్లు సాతానుడు విసిరే అనేక సంబంధమైన, ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఈ ప్రాపంచిక సంబంధమైన అనేకమైన ఆశలు, దురాశలు, పేరాశలను చూచి అనేక సార్లు మనము వాటికి దాసోహం అవుతూ ఉంటాం.
అందుకే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఒక 5గురిని ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకుందాం. 1 ఇజ్రాయేలీలు, వారు అవిశ్వాసము చేత, 2వదిగా అసంతృప్తి చేత, 3వదిగా అవిధేయత చేత జీవము గల దేవునిని విడిచిపోయినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాలలో రాయబడి ఉన్నాయి. ఇది మొదటిది. 2వదిగా అపవిత్రత చేత దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, జీవము గల దేవుణ్ణి విడిచి తను తాను బలహీనుడైన సంసోను గురించి మనము లేఖన భాగాల్లో చూడగలం. అపవిత్రత చేత, 1 అవిశ్వాసము చేత, అసంతృప్తి చేత, అవిధేయత చేత ఇజ్రాయేలీలు జీవము గల దేవుణ్ణి విడిచారు. 2వదిగా అపవిత్రత చేత సంసోను దేవునిని విడిచాడు. 3వదిగా అవిధేయత చేత ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు రాజు దేవుని యొక్క ఆజ్ఞను ఆయన విడిచి ఉన్నాడు. ఇక 4వదిగా అక్రమ సంపాదన చేత జీవము గల దేవుణ్ణి విడిచిన వారు ఆకాను, 2వది గెహాజీ, 3వదిగా అననీయ, సప్పీరా మనము చూడగలం. ఇస్కరియోతు యూదా చూడగలం. ఇక 5వదిగా లోకాశలతో, అత్యాశలతో ప్రభువుని వెంబడించి ఆయన ఆధ్యాత్మిక బోధనలు నచ్చక ఆయనను విడిచిన అనేకమైన శిష్యులను మనము చూడగలం. కాబట్టి 5గురు దేవునిని అనగా జీవము కలిగిన దేవుణ్ణి విడిచారు. 1 ఇజ్రాయేలీలు, 2వదిగా సంసోను, 3వదిగా సౌలు రాజు, 4వదిగా ఆకాను, గెహాజీ, ఇస్కరియోతు యూదా మనము చూడగలం. ఆ విధంగా అనేకులైన శిష్యులు అత్యాశలతో ప్రభువుని వెంబడించి ఆయన ఆధ్యాత్మిక బోధలు నచ్చక ఆయనను విడిచి వెళ్ళారు. ఒక్కొక్కటిగా మనము ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా ఇజ్రాయేలీలు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని నిబంధన ప్రజలు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అబ్రహాము యొక్క వాగ్దానం, అబ్రహామా, నీ మూలంగా భూలోకములోని జనాంగములను నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఒక అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, ఆ యాకోబు కుమారులు 12 మంది. ఆ 12 మంది ఐగుప్తుకు వెళ్ళి 70 మంది. ఆ 70 మంది ఐగుప్తులో వారు ప్రబలిరి, విస్తరించిరి, వ్యాపించిరి. అయితే ఆ ఇజ్రాయేలీల పట్ల దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము ఉన్నది. కాబట్టి వారిని లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా, లోకానికి వారు మార్గనిర్దేశకులుగా ఉండటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అటువంటి ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు నుంచి ఆయన విడిపించాడు. 10 తెగుళ్ళ చేత ఆ ఫరో రాజును, ఫరో యొక్క దేశస్థులను, ఫరో యొక్క సైన్యాన్ని దేవుడు తెగుళ్ళ చేత మొత్తి ఆఖరికి తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఆయన గొప్ప ఉత్సాహముతో వారిని నడిపించాడు. అయితే ఇటువంటి ఇజ్రాయేలీలు అనగా మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందినవారు, ఒక విధంగా వారు పస్కా పండుగను ఆచరించిన వారు. అయితే ఇటువంటి ప్రజలు వారు ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి వారు విడిపించబడిన తర్వాత కనాను దేశానికి వారు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణ మార్గంలో వారి జీవితాలు అవిశ్వాసముతో కొట్టుమిట్టాడుతూ అనేక విధాలుగా దేవుని మీద సనిగారు. మోషే అహరోనుల మీద సనిగారు. దేవుడు ఇది సిద్ధపరచగలడా అని అవిశ్వాసాన్ని వారు వ్యక్తపరిచినట్టుగా మనం చూడగలం. అందుకే ఈ అరణ్య యాత్రలో 12 సార్లు ఆయన మీద సనిగారు. అవిశ్వాసము చేత, అసంతృప్తి చేత, అవిధేయత చేత వారు సనిగారు. మొట్టమొదటిగా నిర్గమాకాండ 14వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు. ముందు ఎర్ర సముద్రము వెనుక ఫరో సైన్యం సమీపిస్తూ ఉన్నప్పుడు వెనుక చూచారు.
వెనక ఫరో యొక్క రథములు, ఫరో యొక్క గుర్రములు, రౌతులు వారిని తరుముట చూచి వారు ఆ యొక్క మోషేకు మొరపెట్టారు. అయ్యో, మేము ఇక్కడ ఎందుకు చావాలి? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించారని మోషే మీద వారు సనిగినట్టుగా మనం చూడగలం. రెండవదిగా, వారు మారా అరణ్యము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సనిగినట్టుగా నిర్గమాకాండం 15వ అధ్యాయములో మనం చూడగలం. 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువలన దానికి మారా అని పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. మొట్టమొదటిగా వారు విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రము దగ్గర వారు మోషేతో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనములో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయ్యే మేలు అని చెప్పిరి. చాలాసార్లు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము పాపము నుండి, లోకము నుండి, ఆ విధంగా అపవాది నుండి దేవుడు మనల్ని రక్షిస్తే అనేక సార్లు మరలా పాత జీవితం, గత జీవితానికి వాటి యొక్క స్మృతులను, వాటి జ్ఞాపకాలను, వాటి తాలూకాను మనము మనసులోకి తెచ్చుకొని, అయ్యో ఆ జీవితమే బాగుండేది, అలా ఉన్నప్పుడే సంతోషంగా ఉండేవారమే, అలా ఉన్నప్పుడే మేము హాయిగా ప్రశాంతంగా ఉండేవారమే. ఏమిటి యేసయ్యను నమ్మిన తర్వాత ఈ కష్టాలేమిటి, బాధలేమిటి, అనారోగ్యాలేమిటి, ఈ నిందలేమిటి, ఈ అవమానాలేమిటి? ఇజ్రాయేలీలు కూడా వారు వాపోయారు మోషే ఎదుట. కాబట్టి మేము ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలు. ఎందుకంటే ఈ అరణ్యంలో చావడము కంటే అక్కడ బ్రతుకుతాం, ఏదో ఒక పని చేస్తాం, వారికి సేవ చేస్తాం, వారేం చేయమంటే అది చేస్తాం. అవిశ్వాసం. రెండవదిగా, ఆ మార్గ ఆయాసములో వారు ఒక చోటికి వచ్చినప్పుడు అక్కడ ఒక చోట నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి. కాబట్టి మేమేమి త్రాగుదామని మోషే మీద సనిగినట్టుగా మనము చూడగలం. ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఇజ్రాయేలీలలో మిశ్రిత జనము ఉన్నారు కాబట్టి వారికి మాంసాపేక్ష, రకరకాల అపేక్షలు ఉన్నాయి. మాంసాపేక్ష, ధనాపేక్ష, అధికారాపేక్ష, స్త్రీపేక్ష. కాబట్టి మాంసాపేక్ష కలిగిన ప్రజలు ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, మాకెవరు మాంసం మాంసము కోసం వారు ఏడ్చినట్టుగా మనము చూడగలం. అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయములో 1వ వచనములో, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. కాబట్టి ఇజ్రాయేలీల యొక్క జీవిత ప్రయాణంలో వారు అవిశ్వాసం, అసంతృప్తి, అవిధేయతను దేవుని ఎడల కనపరిచారు. ఆఖరికి దేవుడు వారిని ఏమి చేశాడంటే, ఆయన అరణ్యములోనే వారిని ఆకులు రాలిపోయేటట్టు చేసినట్టుగా మనము చూడగలం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 35వ వచనములో, ఇది యెహోవా అను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములోనే వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనేను. ఈ సర్వ సమాజమునకు, ఐగుప్తులో నుంచి వారు బయటికి వచ్చినప్పుడు దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు, అనగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రజలు, సర్వ సమాజము వినునట్టుగా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ అరణ్యములోనే వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే
చనిపోవుదురు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు రక్షింపబడిన దినము మొదలుకొని పరలోకము చేరేంత వరకు, ఆ నూతన యెరూషలేము, ఆ యొక్క పరలోక పట్టణము చేరేంత వరకు కూడా మన ప్రయాణములో విశ్వాసముతో కొనసాగాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, విశ్వాసము లేని దుష్ట హృదయము. హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ హెబ్రీ 3వ అధ్యాయం 16 నుంచి 19 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎవరి మీద 40 ఏండ్లు ప్రభు వారు కోపగించు అనగా అవిధేయత చూపి దేవుని మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని వాక్యం మీద ఎవరైతే అవిధేయత చూపిస్తారో, ఎవరైతే అవిశ్వాసముతో జీవిస్తారో అటువంటి వారు ఏమయ్యారంటే అరణ్యములోనే రాలిపోయినట్టుగా మనము చూడగలం. కాబట్టి విశ్వాసము దేవునిని ఘనపరుస్తుంది, విశ్వాసము దేవుని వైపు చూస్తుంది. మూడవదిగా విశ్వాసము లేని వాటిని ఉన్నట్టుగా చూస్తుంది. విశ్వాసము ద్వారానే మనము జయమును, విశ్వాసము ద్వారానే వాగ్దానములను, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలను చూడగలం. కాబట్టి జీవము గల దేవుణ్ణి విడిచిన ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి, వారు అరణ్యములో వారు రాలిపోయిరి, శవములైరి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నది తనతో ఉండటానికి, తన రాజ్యములో నిత్యము ఉండటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ జీవిత ప్రయాణములో ఇజ్రాయేలీల వలె అవిశ్వాసము చేత, అసంతృప్తి చేత, అవిధేయత చేత ఒకవేళ నీవు నేను జీవిస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చూసుకో, సరి చేసుకో. దేవా, ఇజ్రాయేలీల లాంటి జీవితము నాకొద్దు. కాలేబు యెహోషువ లాంటి ఆ దృఢమైన విశ్వాసం, ఆ బలమైన విశ్వాసం, ఆ దృఢమైన నిరీక్షణ నాకు దయచేయము దేవా అని దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకిస్తాడు. రెండవదిగా జీవము గల దేవుణ్ణి విడిచిన సంసోనును మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనము. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దాను వంశస్థుడు. అయితే ఆయనకు భార్య ఉంది, బహుకాలము వారికి పిల్లలు లేరు. కానీ ఒకరోజు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని వారికి దేవుడు దర్శనాన్నిచ్చి దేవుడు వారికి చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద అనగా ఆ కుమారునికి పుట్టిన మొదలుకొని ఆ యొక్క తల మీద వెంట్రుకలు క్షౌరము చేయించకూడదు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. అయితే ఈ సంసోను పెరిగి పెద్దవాడయ్యాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే కాలక్రమేణా సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూచి ఆమె యొద్ద చేరిపోయాడు. అపవిత్రత చేత ఉండవలసిన స్థలములో ఉండక ఉండకూడని స్థలానికి వెళ్ళి వేశ్యను చూచి మోహించి వేశ్యతో తన జీవితాన్ని పంచుకున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించాడు. ఈ దెలీలా అనే స్త్రీని మోహించి ఆమె యొద్ద చేరినప్పుడు ఆమె ఫిలిస్తీయుల చేత ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నాకు మీరు డబ్బులు ఇస్తే ఆ యొక్క సంసోను యొక్క బలము యొక్క రహస్యాన్ని తెలియచేస్తానని ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విధంగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 17వ వచనములో అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవునని ఆమెతో అనెను. ఎవరితో చెప్పుకోవాలో వారితోనే చెప్పుకోవాలి.
కానీ ఒక పరస్త్రీ, ఒక వ్యభిచార స్త్రీ, ఒక ఇతర స్త్రీతో తన యొక్క బలము యొక్క రహస్యాన్ని తెలియచేసినాడు. ఆమె ఏమి చేసిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనములో, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. కాబట్టి బలవంతుడైన సంసోను బలహీనుడయ్యాడు. ఎందుకో తెలుసా? జీవము గల దేవుణ్ణి విడిచిపోయాడు. ఆఖరికి ఆయన ఫిలిస్తీయుల చేత పట్టబడ్డాడు. ఆఖరికి ఆయన తాను చనిపోతూ ఫిలిస్తీయులను అనేకులను చంపినట్టుగా మనం చూడగలం. ఇక మూడవదిగా దేవుని విడిచిన వ్యక్తి సౌలు రాజు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడని సమూయేలు సౌలుతో చెబితే, సౌలు ఏం చేశాడంట? 9వ వచనములో, సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అందుకే సౌలు కనబడినప్పుడు సౌలుతో సమూయేలు ప్రవక్త అంటున్నాడు 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగపడి ఆయన దృష్టికి కీడు చేసితివి. కాబట్టి దేవుడు నీకు ఈ మాటను సెలవిచ్చి ఉన్నాడు. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. కాబట్టి అమాలేకీయులను, పురుషులను, స్త్రీలను, పిల్లలను, యవనస్తులను అందరినీ కూడా నిర్మూలము చేయమని, పశువులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు అన్నిటినీ నిర్మూలము చేయమంటే దోపుడు మీద ఎగబడి బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని కడగా ఉంచాడు. పనికిరాని వాటిని నిర్మూలం చేశాడు. సౌలు చేయవలసినది చేయకుండా దేవునికి విరోధంగా చేశాడు. అదేమిటంటే అవి గిల్గాలులో దేవునికి బలులు అర్పించటానికి కావాలని, శపితమైన వాటిని నిర్మూలము చేయమంటే లేదు, అవి దేవుని కోసం ఉంచానని ఆయన మాట పలికినట్టుగా మనం చూడగలం. అందుకే సమూయేలు ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఇక నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. నీ తర్వాత నీ కుటుంబంలో నుండి కాకుండా దావీదును నేను రాజుగా నియమిస్తానని సమూయేలుతో దేవుడు సెలవిచ్చాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపోయాడు. ఎందుకో తెలుసా? అవిధేయత చేత. సౌలు రాజు దోపుడు సొమ్మును ఆయన ఆశించి ఎగబడి యెహోవా దృష్టికి కీడు చేశాడు. ఇక 4వదిగా మనము ఆ యొక్క యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో, ఆ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో, ఆ కాని యెహోషువతో ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకునేను. ఈ దినాలలో అనేక మంది పట్టుబడితే పాపాన్ని ఒప్పుకుంటారు, పట్టుబడకపోతే పాపాన్ని ఒప్పుకోరు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు ఏ పాపముతో పట్టుబడ్డావు? కాబట్టి ఉన్న పాటున దేవుని యొద్దకు రావాలి, నీ పాప స్థితిని గమనించి. కాబట్టి ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తే ఆకాను పేరిట వచ్చింది. ఆకానును పిలిపించి నీవేం చేశావని అడిగితే అప్పుడు ఆయన నిజ స్థితిని ఒప్పుకుంటాడు. ఈ దినాలలో కూడా అనేక మంది పట్టుబడనంత వరకు వారు చలామణి అవుతూ ఉన్నారు, పట్టుబడినప్పుడు ఒప్పుకుంటారు. అందుకే నీ పాపము నిన్ను పట్టుకొనును,
పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. కాబట్టి ఇక్కడ నిన్ను ఎవరు పట్టుకొనకపోవచ్చు, పట్టుబడకపోవచ్చు, కానీ ఒకరోజు పాతాళము నిన్ను పట్టుకుంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించగలం. ఆ విధంగా ఆకాను కూడా 1 రాజుల 5వ అధ్యాయం 22వ వచనములో కూడా గెహాజీ నయమాను కలిగిన వాటిని ఆశించి ఏం చేశాడంటే ఆయన దేవునికి విరోధంగా పాపము చేశాడు, జీవము గల దేవుని విడిచిపోయాడు. ఇక చివరిదిగా శిష్యులు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో అప్పటి నుండి అనేకులైన శిష్యులు ఆయన మాటలు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, జీవము గల దేవుణ్ణి విడిచిపోయిన ఇజ్రాయేలీల వలె అవిశ్వాసము చేత, అసంతృప్తి చేత, అవిధేయత చేత మనము ఉన్నామా? లేక సంసోనులాగా అపవిత్రత చేత, లోక మాలిన్యము చేత మనం పట్టబడి జీవము గల దేవుణ్ణి విడిచిపోయామా? మూడవదిగా సౌలు వలె చేయవలసినది చేయక చేయకూడనివి చేసి దేవుని విడిచిపోయామా? నాలుగవదిగా ఆకాను వలె, గెహాజీ వలె, ఇస్కరియోతు యోధా వలె మనమున్నామా? శిష్యుల వలె, లోకాశల వలె మనము దూరంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినమే రక్షణ దినం. యేసయ్యకు మీరు హృదయాలను తెరచి, యేసయ్య ఇజ్రాయేలీల వలె, సౌలు రాజు వలె, సంసోను వలె, ఆకాను వలె, గెహాజీ వలె, ఇస్కరియోతు యూదా వలె, అనేకులైన శిష్యుల వలె నేను ఉండక నిన్ను అంటిపెట్టుకునే మనసు హృదయం నాకు దయచేయము దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. అవును తండ్రి, జీవము గల దేవుణ్ణి విడిచిపోయిన ఇజ్రాయేలీలు, ఆ విధంగా సౌలు రాజు, సంసోను, ఆకాను, గెహాజీ, ఇస్కరియోతు యూదా, అనేకులైన శిష్యులు వారు మిమ్మల్ని విడిచి చరిత్రహీనులయ్యారు, నశించిపోయారు. అవును తండ్రి నాయన, దేవుణ్ణి కలిగిన, దేవుణ్ణి విశ్వసించిన మేము మరణం వరకు, మీరు ఆకడ వరకు మిమ్మును వెంబడిస్తూ మిమ్మును అంటి పెట్టుకొని మీ అడుగుజాడల్లో నడవగలిగే కృపను మీరు మాకు దయచేయమని, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరికైతే గర్భఫలాలు లేవో వారిని దర్శించి గర్భఫలాలు దయచేయండి. వివాహాలు కావలసిన వారికి సరైన జీవిత భాగస్వాములను మీరు దయచేయండి. నిరుద్యోగాలతో ఉన్నవారికి ఉద్యోగాలను దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకు తెలివి, జ్ఞానము, వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులకు జ్ఞానము, ఆదరణ, నెమ్మదిని దయచేయండి. ప్రభువా నాయనా, మా దేశాన్ని, 29 రాష్ట్రాలను, ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు మరలా ప్రారంభించబడి యుద్ధము ముగించబోటుకు మీ కృప దయచేయమని ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని ఆధ్యాత్మికంగా ఎదిగింపచేయండి. రక్షింపబడి తొట్టిల్లిన వారిని లేవనెత్తుమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని విని దైవాశీర్వాదములు పొందండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.